బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి రేవంత్. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేత గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్లో చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను వరుసగా కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు మహిపాల్ రెడ్డి చేరికతో ఆ సంఖ్య 10కి చేరింది. మొత్తం 26 మంది చేరితే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కానుంది. బడ్జెట్ సమావేశాలలోపు ఆ 26 మందిని పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. పటాన్చెరు ఎమ్మెల్యేతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 2 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతానికి గూడెం మహిపాల్ రెడ్డి మాత్రమే పార్టీలో చేరారు. వాస్తవానికి గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరేందుకు దాదాపుగా 20 రోజుల నుంచి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు. గతంలో ఆయన ఢిల్లీ కూడా వెళ్లారు. ఢిల్లీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్లో చేరాలని వెళ్లినా జిల్లాకు సంబంధించిన కొన్ని సమీకరణాలు కుదరకపోవడంతో ఆయన చేరిక వాయిదా పడుతూ వచ్చింది. ముఖ్యంగా జిల్లాకు చెందిన మంత్రి దామోదర రాజనరసింహ అంగీకారం లేకపోవడంతో మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరిక ఇప్పటి వరకు వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకోవడం తప్పనిసరి అని మంత్రి దామోదరకు నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పటాన్చెరువుకు సంబంధించిన 2 బలమైన నేతలు కాంగ్రెస్లో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన నీలం మధు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లోకి వస్తే గ్రూపు తగాదాలు వస్తాయనే ఆలోచనలో ఇప్పటివరకు మహిపాల్ రెడ్డి చేరికను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఎమ్మెల్యే వచ్చినా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దాంతో మహిపాల్ రెడ్డి చేరికకు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే కాంగ్రెస్లో అరికెప్పుడి గాంధీ, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్, కృష్ణమోహన్ రెడ్డి, కాలేరు యాదయ్య, ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కీలక నేత రాజ్యసభ ఎంపీ కేశవరావు సైతం కాంగ్రెస్లో చేరారు. మరికొంతమంది ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి పలువురు త్వరలో హస్తం పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలో 10 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు చేరారు. దీంతో శాసనసభలో కాంగ్రెస్ బలం 75కి చేరింది.